వాయిస్ ఆఫ్ మంజర్ సింగ్ స్వాగతం సుస్వాగతం. దిమాగి నక్సల్స్ ఈ పదం మన ప్రధానమంత్రి మోడీ గారు ఎర్రకోట మీద నుంచి స్వతంత్ర సంబరాల్లో జెండా ఎగరేసినప్పుడు స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ మాట అన్నారు. మనకి తెలుగులో సామెత ఉంటుంది, పెదవి దాటితే పృథ్వీ దాటినట్టని. ఇంకో సామెత కూడా ఉంది, గాచారం చాలకపోతే తాడే పామే కరుస్తుందని. ఈ మధ్య ఎవరి నోటంటే ఏ మాట వచ్చినా సరే పెదవి దాడితే పృథ్వీ దాటినట్టు అవునో కాదో తెలియదు, కానీ పెదవి దాడితే పార్టీ పుట్టుకొస్తుంది. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు కాక్రోచ్లు అని కొంతమంది నిరుద్యోగులను ఉద్దేశించి అన్నారు. దాంతో కాక్రోచ్ పార్టీ పుట్టుకొచ్చింది. మరి మన ప్రధానమంత్రి గారు దిమాగి నక్సల్స్ అన్నారు. అంటే గతంలో ఆయన ఏమనేవారంటే అర్బన్ నక్సల్స్ అని, తొకడా గ్యాంగ్ అని ఇలాంటి పదాలు వాడేవారు ఆయన ఎవరైనా విమర్శించిన వాళ్ళకి, అపోజిషన్ పార్టీ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి. కానీ ఇప్పుడేమన్నారంటే ప్రత్యేకించి దిమాగి నక్సల్స్ అన్నారు. దిమాగి నక్సల్స్ అంటే ఇంటలెక్చువల్ నక్సల్స్, అంటే మేధా వర్గానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు దిమాగి నక్సల్స్ అని అన్నారు. దాంతో మాజీ హోంమంత్రి చిదంబరం గారు నేను దిమాగి నక్సల్స్గా ఉండటానికి గర్వపడుతున్నాను అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో చాలామంది మేధావులు స్టేట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. చూడండి, కాక్రోచ్లు అనేసరికి నేను కాక్రోచ్ అని అందరూ ఎలాగైతే పోస్టింగ్లు పెట్టారో, ఇప్పుడు ఏమైందంటే దిమాగి నక్సల్స్ అని అంటున్నారు అన్నమాట. అంటే మేము మేధావులు అంటే నక్సల్స్ అని. ఇప్పుడు ఒకవైపేమో మొత్తం దేశం మొత్తం నుంచి నక్సలిజాన్ని పారద్రోలేను, మావోయిస్ట్ని పారద్రోలేను ఒకవైపు ఈయనే ప్రకటించారు. ఇంకోవైపు ఏమో దిమాగి నక్సల్స్ అన్నారు. నేను గతంలోనే చెప్పాను, ఎప్పుడైతే అసంతృప్తి ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా విప్లవం వస్తుందని. మరి ఇప్పుడు దిమాగి నక్సల్స్ పేరు మీద మరొక పార్టీ పుట్టింది. అదేంటి, దిమాగి నేషనల్ జనతా పార్టీ అనే కొత్త పార్టీ ఒకటి సోషల్ నెట్వర్క్లో పుట్టింది. దానికి 24 అవర్స్లోనే 2,50,000 పైగా సభ్యులు చేరిపోయారు. అందులో దాని ఫాలోవర్స్ అయ్యారు. అంటే పొరపాటున ఎవరి నోటంటే ఏమైనా సరే వస్తే అది ఒక పార్టీగా పరిగణించబడుతుంది ఇప్పుడు ఈ దేశంలో. దీని వెనకతల పాకిస్తాన్ ఉందా, అమెరికా ఉందా, చైనా ఉందా లాంటి కబుర్లు ఈ ప్రభుత్వం చెప్తుంది, భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఇంకేమైనా విదేశాస్తాలు ఉన్నాయా, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలా రకరకాలుగా ఇంక వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెడతాయి ఇలా పార్టీలు పుట్టగానే. బీజేపీకి ముఖ్యంగా ప్రభుత్వానికి అర్థం కావాల్సింది ఏంటంటే, దేశంలో అసంతృప్తి బాగా పెరిగింది, నిరుద్యోగం బాగా పెరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏదైతే యువత ఆశిస్తుందో ఈ ప్రభుత్వాల నుంచి అది అందటం లేదు. అందుకే ఒక పదం రాగానే ఒక పార్టీ పుట్టడం మొదలుపెట్టింది. దాన్ని సరిదిద్దుకుంటూ మళ్ళీ ఇక్కడ డ్యామేజ్ అయిపోతుందని చెప్పి కిరణ్ రిజిజు ఏం చెప్పాడంటే, మా ఉద్దేశం అది కాదు, మేము 3 కేటగిరీగా వర్గీకరించాం. ఒకటి, ఎవరైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని, వందే మాతర గీతాన్ని ఎవరు వ్యతిరేకిస్తారో వాళ్ళు దిమాగి నక్సలెట్స్ అని అన్నాడు. అంతేకాకుండా అది మొదటి పాయింట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఏ మేధలు వ్యతిరేకిస్తున్నారు? అసలు వీళ్ళే కదా దీని స్థానంలో మనుధర్మాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. మనుధర్మం కోసం ప్రాకులాడుతుంది ఎవరు? ప్రజెంట్ బీజేపీ ప్రభుత్వమే కదా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా, లేదా కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకిస్తుందా, లేదంటే ఇంకేమైనా పార్టీలు వ్యతిరేకిస్తుందా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు వ్యతిరేకించడం లేదే. మరి వందే మాతర గీతం గురించి ఇంకొక అంశంలో మనం చెప్పుకుందాం, దాన్ని కూడా ఎవరు వ్యతిరేకించడం లేదు. రెండోది ఏం చెప్పారంటే, ఆ కిరణ్ రిజిజు ఏం చెప్పారంటే, ఎవరైతే ఆర్టికల్ 370ని మళ్ళీ పెట్టాలని చూస్తున్నారో వాళ్ళని మేము దిమాగి నక్సల్స్ అని అన్నాము అన్నాడు. ఓకే, ఆర్టికల్ 370ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఆ సపోర్ట్ చేస్తున్న వాళ్ళతో ఎవరు కాశ్మీర్లో ప్రభుత్వాన్ని పంచుకున్నారో ఈ ప్రజలకు తెలియదా? మరి ఎప్పుడైతే వీళ్ళు దేశద్రోహులు అయిపోతారా? అంటే ప్రశ్నించే వాళ్ళందరూ దేశద్రోహులు, టెర్రరిస్టులు, అర్బన్ నక్సల్స్, తుకడో గ్యాంగ్, ఇప్పుడు దిమాగి నక్సల్స్ అని పెట్టారు కదా. ఏది ఇప్పుడు దిమాగి నక్సల్స్ ఎవరు? ఎవరైతే 370కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? మళ్ళీ బీజేపీ కదా. కాబట్టి ఇది కూడా బీజేపీకే వర్తిస్తుంది. 3, మావోయిస్టులు సపోర్ట్ చేసిన వాళ్ళకి మేము అన్నారు. అసలు మావోయిజం లేనప్పుడు, మావోయిస్టులు మీరు పారదోలినప్పుడు, దేశంలో ఒక్క మావోయిస్ట్ లేడని మీరు చెప్పినప్పుడు ఇంకెవరు సపోర్ట్ చేయడానికి, ఎవరు ఉన్నారని సపోర్ట్ చేయడానికి? కాబట్టి ఆయన ఇచ్చిన ఆ 3 వివరణ కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఏదైనప్పుడు కూడా ఇప్పుడు పాత తలనొప్పితో పాటు, అంటే కాక్రోచ్ జనతా పార్టీతో పాటు ఇప్పుడు మరొక పార్టీ కూడా దిమాగి నేషనల్ జనతా పార్టీ ఆవిర్భించింది. అయితే వీళ్ళెవరు కూడా డైరెక్ట్ ఎలక్షన్లోకి రాకపోవచ్చు, కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఒక్కొక్క పిలుపు దేశంలో సంచలనం అయిపోతుంది.
దేశం అంతా స్పందిస్తుంది. మరి కాక్రోచ్ పార్టీ అని సింపుల్గా తీసుకున్న ఆ కాక్రోచ్ పార్టీ మరి ఆ మధ్య జంతర్ మంతర్లు ఎంత ఒక ఉప్పెనలాగా ఒక ఉధృతంగా వాళ్ళు నిరసన దీక్ష చేశారో మనం చూసాం కదా. దెబ్బకి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు గమనిస్తే ఆ నిరసన ర్యాలీ తర్వాత మోడీతో గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది. అంతవరకు మోడీ గ్రాఫ్ చాలా ఎక్కువగా ఉండేది. ఆ నిరసన తర్వాతే అమాంతంగా పడిపోవడం జరిగింది. తర్వాత పాట్నాలో అల్లలు జరుగుతున్నాయి. ఇవన్నీ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. రాహుల్ గాంధీ అక్కడ పార్టీకి సపోర్ట్ చేయడం, అంటే జార్ఖండ్ ముక్తి మోర్చాతో కలిపి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. అయినప్పుడు కూడా అతను అక్కడ కాంగ్రెస్ పార్టీని ఆ ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు. ఇలా చూసుకుంటే అలాగని మీరు ఉండగలిగితే విద్యార్థులు ఎప్పుడైతే నిరసన దీక్ష చేశారో అప్పుడు మీరు వెంటనే రాజీనామా చేయించుంటే అసలు మోడీ గ్రాఫ్ పడిపోకపోయి ఉండాలి, ఉంటుంది కూడా. కానీ ఆ ఒక్క తప్పిదం వల్ల ఇన్నాళ్ళు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు అన్నట్లు, ఇంతకుముందు మోడీ ఏం మాట్లాడినా సరే అందరూ చప్పట్లు కొట్టేవారు, జేజేలు పలికేవారు. కానీ ఇప్పుడు మోడీ ఏం మాట్లాడినా సరే దాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు, దాన్ని వెక్కిరించడం మొదలుపెట్టారు, వ్యంగ్యంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకు ఇదంతా అంటే ప్రజల్లో ఉండేటువంటి అశాంతి, నిరుద్యోగం, పేదరికం, ఇవన్నీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసిందో అది నిలబెట్టుకోలేకపోవటం, దానివల్ల ఈ యువతలో వచ్చినటువంటి ఒక అసంతృప్తి జ్వాలలే ఈ పార్టీలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాసన్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.